కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉంది. చేసే పనులు కొంత శ్రమతో కూడి ఉంటాయి. దూర బంధువుల నుంచి కొన్ని సందర్భాల్లోపట ఇబ్బందులు ఎదురుకావచ్చును. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. దూర ప్రయాణాలు అవసరమైతే వాయిదా వేయండి. వ్యాపార రంగంలో కొంత కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. కర్కాటక రాశివారు ఈరోజు హయగ్రీవాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. ధనపరంగా కొంత శుభవార్తను వింటారు. పరిస్థితులు కొంత చక్కబడతాయి. ఇతరులు మీకు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు పొందుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొన్ని సందర్భాల్లోపట ఒత్తిడి పెరగవచ్చును. సింహరాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. పరిస్థితులు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లోపట ఇతరుల ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. భూమి జాగలకు సంబంధించిన వ్యవహారాలు కొంత ముందుకు వెళ్తాయి. వివాదాలు పరిష్కారం వైపు వెళ్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. మీరు అనుకున్న ఉద్యోగం కాకపోయినా చిన్నదైనా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.